దేవుని కుమారుడు మానవ సోదరుడయ్యాడు. పరలోకమందున్న మా తండ్రి అంటూ మనతో తనను తాను సంయుక్తపరచుకుంటున్నాడు. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. దేవుని నామము పరిశుద్ధం. దేవుని నామము అనగా దేవుని శక్తి, దేవుని ఉనికి, సన్నిధి, దేవునికి సంబంధించిన మహిమ అంతా కలిసి దేవుని నామము అనబడుతుంది. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. అతడు తన దేవుని నామమును పరిశుద్ధపరిచాడు. వెళ్ళిన చోటల్లా దేవునికి బలిపీఠం నిర్మించాడు. అందరూ అబ్రాహాము ఆరాధించిన దేవుడు ఎంత పరిశుద్ధుడో తెలుసుకున్నారు. అబ్రాహాము కనాను దేశంలో ఇరుగు పొరుగు వారికి దేవుని నామ పరిశుద్ధతను ప్రచురపరిచాడు. అబ్రాహాము మాటల్లో చేతల్లో ఎంతో విశ్వసనీయత ఉట్టిపడింది. అబ్రాహాము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు